మీ బ్యాంక్ లో ఉన్న బంగారం 100% సేఫ్ అని అనుకుంటున్నారా? అయితే ఈ ఇన్సిడెంట్ చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. రీసెంట్ గా కాన్పూర్ లో ఒక ఆమె తన లాకర్ ని ఓపెన్ చేయడం కోసం SBI బ్యాంక్ కి వెళ్తే ఆ బ్యాంక్ అధికారులు ఏం చెప్పారో తెలుసా? మీ లాకర్ ఈ బ్యాంక్ లో లేదు అని చెప్పారు. కొంతసేపు వెతికిన తర్వాత మీ లాకర్ ఇక్కడే ఉందని కూడా చెప్పారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? తన లాకర్ దగ్గరికి వెళ్లి లాకర్ ఓపెన్ చేసి చూస్తే తన 50 లక్షల విలువైన బంగారం కనిపించట్లేదు. తను సుమారుగా 2007 లో పెట్టిన ఈ బ్యాంక్ లాకర్ ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఓపెన్ చేయలేదు. కానీ బ్యాంక్స్ రికార్డ్ ప్రకారం 2020 లో ఆమె లాకర్ ని 2 టైమ్స్ ఓపెన్ చేశారు అని చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ ఎవరు ఓపెన్ చేశారని కాదు, మీరు చెప్పండి. మీ లాకర్ లో బంగారం పోయింది అనుకోండి, ఆ బంగారం మొత్తం బ్యాంకే రెస్పాన్సిబిలిటీ అని మనందరం అనుకుంటాం కదా, కానీ అది కాదు. RBI రూల్ ప్రకారం మన లాకర్ లో ఉన్న బంగారం ఎటువంటి పరిస్థితుల్లో అయినా లాస్ అయితే పూర్తి బాధ్యత బ్యాంక్ తీసుకోదు. అదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇక్కడ ఆమె లాకర్ లో 50 lakhs బంగారం ఉంది కదా, మరి ఆ 50 లక్షలు పోయినట్టే అంటే కాదు. మనం ప్రతి ఏడాది బ్యాంక్ లాకర్ కి ఎంత అయితే మనీ పే చేస్తున్నామో దానికి 100 టైమ్స్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంక్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా మీరు ప్రతి సంవత్సరం 2000 రూపీస్ బ్యాంక్ లాకర్ కడుతున్నారని అనుకోండి. సో దానికి ఇన్సూరెన్స్ ఎంత తెలుసా? 2 lakhs మాత్రమే. అందులో 50 లక్షల బంగారం పెట్టిన, ₹1,00,00,000 బంగారం పెట్టిన, ఆ బంగారం పోతే మనకు వచ్చేది కేవలం 2 లక్షలు మాత్రమే. సో నెక్స్ట్ టైం లాకర్ లో మీరు ఏం పెడదాం అనుకుంటున్నా, ఇయర్లీ రెంట్ ఎంత, దానికి ఇన్సూరెన్స్ ఎంత అని తెలుసుకొని మాత్రమే పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.